అరకు అసెంబ్లీ కూడా ఈసారి బీజేపీ తీసుకుంది. ఎందుకని అరకు అసెంబ్లీలో కూడా అంత స్ట్రాంగ్‌గా ఉన్నారా మీరు? ఈరోజు అరకు ప్రాంతం అంతా కూడా గంజాయిమయం అయిపోయిన పరిస్థితి చూస్తాం. అలాగే విమెన్ ట్రాఫికింగ్ ప్రతి ఇంటిలో అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ, కొత్తపల్లి గీత ఏంటి మీ ప్లానింగ్ ఏంటి ప్రచారంలో? మనం ప్రజలకు చెప్పే పరిస్థితిలో లేవు. ప్రజలే మనకు చెప్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది, ఆన్ రికార్డ్స్ వేరే ఉందంటారు. వేరే ఉంది. దళితులు ఇంతకు ముందులాగా నువ్వు కొనేస్తే అమ్ముడుపోయే పరిస్థితిలో లేరండి. జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నది ఆ గిరిజనులు, ఆ దళితుల ఓట్లని. మేము వెళ్ళి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మీ జీవితాలు ఎలా నాశనం చేశాడు అని చెప్పే పరిస్థితుల్లో మేము లేవు.